ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తుపై కేసీఆర్ ఆరా తీశారు. బీజేపీకి వ్యతిరేకంగా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒకంత దూరంగా ఉండే విధంగా ఎస్పీ బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు వివరాలు తెలుసుకోవడానికి టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు ఆసక్తి చూపారు. ఉత్తరప్రదేశ్లో కుదిరిన కూటమి తమ అధినేత కేసీఆర్ విధానానికి దగ్గరగా ఉందని టీఆర్ఎస్ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయిలో కూటమి కట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. పలువురు రాష్ట్రాల సీఎంలతో మంతనాలు జరిపారు. ఇటీవలే ఒడిశా వెళ్లిన కేసీఆర్ అక్కడ నవీన్ పట్నాయక్తో మాట్లాడారు. అనంతరం కోల్కతా వెళ్లి మమతా బెనర్జీతోనూ సమావేశమయ్యారు. త్వరలో తమ అజెండాను కూడా ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా యూపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తుపై తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖరరావు ఆరా తీశారు. బీజేపీకి వ్యతిరేకంగా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒకంత దూరంగా ఉండే విధంగా ఎస్పీ, బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు వివరాలు తెలుసుకోవడానికి టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు ఆసక్తి చూపారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒకప్పుడు భద్రశత్రువులైన ఎస్పీ, బీఎస్పీ కలిశాయి. బీజేపీని ఓడించడమే ధ్యేయంగా కూటమి కట్టాయి. కాంగ్రెస్ ను కూడా ఆ రెండు పార్టీలు దూరంగా పెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ విధానాలు ఒకటేనన్నారు మాయావతి. కాంగ్రెస్ ఎమర్జెన్సీని విధిస్తే బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని విమర్శించారు. రెండు రక్షణ కుంభకోణాలకు పాల్పడ్డాయని, బోఫోర్స్తో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్లే రాఫెల్తో బీజేపీ మట్టికొట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని మేం లాభపడింది లేదన్న మాయావతి ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ పక్కాగా జరుగుతుందని చెప్పారు. యూపీలో కుదిరిన కూటమిలో కాంగ్రెస్, బీజేపీని దూరంగా ఉంచాయి. అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన కూడా కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడమే. దీంతో ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ మధ్య తాజాగా కుదిరిన పొత్తు తమ అధినేత కేసీఆర్ విధానానికి దగ్గరగా ఉందని టీఆర్ఎస్ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలోని మిగతా పార్టీలన్నీ కూడా ఇదే దారిలో నడుస్తాయని వారు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.